డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్టకేలకు మనకి సీశాబ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కూడా వచ్చేసింది. లేట్గా అయితే వచ్చిందమ్మా. మరి అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా టెంటేటివ్ సీట్ వేకెన్సీ లిస్టు, అసలు ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయని డేటా కూడా ఇచ్చారు. ఈ డేటా కూడా ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి మనకి సీశాబ్ 2026లో స్టూడెంట్స్కి. లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ మిగిలినాయా తక్కువ మిగిలితే ఇబ్బందుల్లో పడతారు, ఎక్కువ మిగిలితే నో ప్రాబ్లం. ఆ విషయం గురించి మనం డిస్కస్ చేసుకోవద్దాం. ఎన్ని మిగిలినాయి, ఎన్ఐటీలో ఎన్ని సీట్లు మిగిలినాయి, అదేవిధంగా IIITలో ఎన్ని సీట్లు మిగిలినాయి, జీఎఫ్టీలో ఎన్ని సీట్లు మిగిలినాయి, టోటల్గా ఎన్ని సీట్లు మిగిలినాయి, ఏ కేటగిరీకి ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, ఓబీసీ ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్సీకి ఎన్ని, జనరల్ స్ట్రీట్లకి ఎన్ని, అమ్మాయిలకి ఎన్ని, అబ్బాయిలకి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే ఏంటంటే మీకే ప్రాబ్లం, మరి కంటెంట్ అయితే మిస్ అవుతారు కదా. మనకి ఇది క్లిక్ చేసినట్టు మీరు కూడా చూసుకోవచ్చు, మీరు కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. కానీ ఈ డేటాని మీరు అంత ఈజీగా చూడలేరు, ఎక్కడెక్కడ ఉంది ఏంది ఎన్ని డేటా అనేది చూడలేరు. కాబట్టి మరి నేను సపరేట్గా ఎక్సెల్ షీట్ తయారు చేయడం జరిగింది స్టూడెంట్స్ కోసం. ఎన్ని సీట్లు మిగిలి, ఏ యూనివర్సిటీలో ఎన్ని మిగులుతాయి అనేది డేటా కూడా రెడీగా ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్. మనకి రిజిస్ట్రేషన్కి ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాదు, ఈ రిజిస్ట్రేషన్ 28వ తారీఖు, 29, 30వ తారీఖు, 31న మీకు మాకు వచ్చేస్తుందమ్మ, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి. మరి ఇది పేమెంట్ చేసినట్టయితే మన దగ్గర మెంటర్షిప్ సీశాబ్కి సంబంధించి ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు కానీ, ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ కూడా జోసాలు చాలామంది పిల్లలు తర్వాత నా దగ్గరికి రావటం జరిగింది. ఇది కానీ మిస్ అయ్యారా, ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన, మరి ఎక్కడికి వెళ్ళినా మీకు ప్రయోజనం ఉండదు. మరి తస్మాత్ జాగ్రత్తగా మరి వెబ్ ఆప్షన్కి సంబంధించిన గైడెన్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మెంటర్షిప్ ఇది నంబరు, మీరు ఎవరైనా ఉంటే మరి క్యూఆర్ కోడ్ ఇది ఉంటుంది మన నంబరు. ఎందుకంటే మీరు ఒకసారి మిస్టేక్ చేశారా, సార్ నేను మిస్టేక్ చేశాను అనుకుంటాకి మీరు తిరిగి తీసుకోలేరు. అర్థమైంది. మనం బురదలో కాలేస్తే దాన్ని తిరిగి తీసుకుని దాన్ని కడుక్కోవచ్చు, కానీ ఇక్కడ కడుక్కునే అవకాశం కూడా ఉండదు. అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మరి గైడెన్స్ తీసుకొని, ఇది మీ భవిష్యత్తుకు సంబంధించింది. సీశాబ్ అనేది ఆఖరి ఘట్టం. ఇది మనకి 2 రోజుల్లో 10వ తారీఖు కల్లా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎన్ఐటీ, IIIT, జీఎఫ్టీలో అడుగు పెట్టనున్నారు. అడుగు పెట్టేటప్పుడు మీరు మిస్టేక్ లేకుండా చూసుకోండి. అయ్యో సార్కి ఎందుకు నేను డబ్బులు ఇవ్వాలి, నేనే పెట్టుకోండి. కాకపోతే మీరు మిస్టేక్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. మరి మీకోసం ఏంటంటే ఆ పీడిఎఫ్ని నేను ఎక్సెల్ షీట్లో కన్వర్ట్ చేయడం జరిగింది. దీనికి కూడా నాకు టైం పట్టింది, ఒక 1 hour 2 hours టైం పట్టింది. అయినా కానీ మన పిల్లలు, తెలుగు పిల్లలు, మరి ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఎవరు కూడా మరి మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో మనకి టోటల్గా ఎన్ని సీట్లు ఉన్నాయమ్మా, టోటల్గా హోమ్ స్టేట్ కానీ అదర్ స్టేట్ కానీ ఆల్ ఇండియా కోట మనకి 10,423 సీట్లు ఉన్నాయి. 10,400. మరి స్టూడెంట్స్ కూడా చాలామంది కాల్ చేస్తున్నారు, మరి ఎందుకంటే మనము వీడియో చేస్తున్నాం కాబట్టి. స్టూడెంట్స్ మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని సీట్లు ఉన్నాయేమో 15,423 సీట్లు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎన్ని సీట్లు ఉన్నాయి మనకి 13,700 సీట్లు. అంటే డిఫరెన్స్ ఎంత ఉండదు, దాదాపు మనకేంటంటే 17,123 సీట్లు ఉన్నాయేమో, గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు దీనిలో 15,423లో నుంచి లాస్ట్ ఇయర్ సీట్లు 15,200 తీసేస్తే దాదాపు 17,000 సీట్లు ఉన్నాయి. అంటే నేను ఈ డిజిటల్ని కలపలేదు, కానీ మనకి 15,150 సీట్లు ఉండట్టు, దాదాపు 1550 సీట్లు. ఇక్కడ కూడా నంబర్ ఉంటుంది కదా, ఇది నేను కలపల. అంటే ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ ఇన్ పాజిటివ్ సైడ్. భారీగా మిగిలిపోయిన మరి సీశాబ్లో సార్ మరి చాలా అన్యాయం జరిగింది స్టూడెంట్స్కి. జోసాలు అయితే ఎవరికి కదల్లా. జోసాలో చాలామంది స్టూడెంట్స్కి జోసా రౌండ్ 1లో వచ్చిన సీటు ఆల్మోస్ట్ ఆల్ రౌండ్ 5 దాకా ఉంది. జోసాలో రౌండ్ 1లో వచ్చిన సీటు మారకుండా రౌండ్ 5లో చాలామంది స్టూడెంట్స్కి ఉంది నాకు తెలిసి. మరి ఎందుకు మిగిలిపోయినాయి సార్ మరి ఇన్ని సీట్లు అంటారు. ఎందుకంటే దాదాపు చెప్పాను కదా, కొంతమంది ఎంసెట్ కాలేజీల్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది ఇవన్నీ డీమ్డ్ యూనివర్సిటీలోకి వెళ్ళిపోయారు, విట్ కానీ అమృత కానీ మరి SRM, ఇట్లా అన్ని దేశంలో ఉన్న ప్రతి ఒక్క డీమ్డ్కి కొంతమంది నాకు CSE కావాలని వాళ్ళు అలా వెళ్ళిపోవడం. దానివల్ల మనకి దాదాపు 1,700 సీట్లు అయితే మిగిలిపోయినాయి. అంటే 1,700 సీట్లు మిగిలిపోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. మనకు ఆల్రెడీ మనకి మొత్తము 9 జీఎఫ్టీల్లో కలిపి మనకి 800 సీట్లు పెరిగినాయి అమ్మ ఈసారి. అన్నిటిల్లో కూడా మంచి స్టూడెంట్స్ అందరూ కూడా ఎంసెట్ కాలేజీల కంటే 100% బెటరు. మీరు సీశాబ్లోకి జాయిన్ అవ్వండి. ఎంసెట్ కాలేజీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో టాప్ 10 కానీ, తెలంగాణలో అయినా టాప్ 10, టాప్ 15 కంటే మరి ఆంధ్రప్రదేశ్లో టాప్ 10, మిగతా కాలేజీలన్నీ సీశాబ్ కాలేజీల కంటే
మిగతా కాలేజీలని సీసీఆప్ కాలేజీలే బెటర్ దానికంటే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మనకి 30వ తారీఖు ఉంది, చేసుకోండి. ఇప్పుడు మనకి ఎన్ఐటీలో ఎన్ని సీట్స్ ఉంటాయి సార్? మరి ఎన్ఐటీ నేను మీ అందరి కోసం ఇక్కడ ఒకటి తీశాను. ఇప్పుడు ఎన్ఐటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి? మనకి 4850 సీట్లు ఉన్నాయేమో, గుర్తుపెట్టుకోండి. కౌంట్ అనమాట. ఇట్లా స్టూడెంట్స్కి నేను ఇప్పుడు మీరు పీడిఎఫ్లు ఇలా రాదు. 4850 సీట్లు ఎన్ఐటీలో ఉన్నాయి. అదేవిధంగా మీరు ఓన్లీ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ జస్ట్ సింపుల్ స్టూడెంట్స్కి 3628 సీట్లు ఉంటాయి. 4000 అక్కడ, ఇక్కడ 3628 సీట్లు. అదేవిధంగా చూసినట్టయితే జిఎఫ్టీలో ఆల్మోస్ట్ 7000 సీట్లు ఉంటాయి. 7000 సీట్లు జిఎఫ్టీలో భారీగా మిగిలిపోయినాయి. మరి దేనికి ఎస్సీలకి ఎన్ని? మరి మనము ఇప్పుడు అన్నీ చూస్తున్నాం. మరి చూసినప్పుడు అదర్ స్టేటు మనకి ఎక్కువగా స్టూడెంట్స్కి ఏంటంటే అదర్ స్టేటు ఆల్ ఇండియానే ఉంటుంది. ప్రతి ఎన్ఐటీలో ఏంటంటే 32 ఎన్ఐటీలో ప్రతి ఎన్ఐటీలో చూస్తే మీకు హోమ్ స్టేట్ కోటా ఉంటుంది. హోమ్ స్టేట్ 50% హోమ్ స్టేట్, 50% అదర్ స్టేట్. అంటే మనము మిగతా ఎన్ఐటీల్లో ఓన్లీ అదర్ స్టేట్కి ఎలిజిబిలిటీ. సపోజ్ ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మాత్రమే 50% వాళ్ళకి ఇస్తారు. ఎన్ఐటీ వరంగల్ తీసుకుంటే ఎన్ఐటీ వరంగల్ 50% ఇస్తారు. ఓన్లీ ఇప్పుడు అదర్ స్టేటు ఆల్ ఇండియా కోటా చూద్దాం. అదేవిధంగా ఇప్పుడు హోమ్ స్టేట్ కోటా అండ్ అదర్ స్టేట్ కోటా ఓన్లీ ఎన్ఐటీలు చూద్దాం. మనం ఎన్ఐటీలు ఓన్లీ మనం వీఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎన్ఐటీస్లో మనకి ఎన్ని? 4850. మరి అదే హోమ్ స్టేట్ కోటాలో ఎన్ని ఉన్నాయో మనం చూద్దాం. ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఈ 4800 మనకి హోమ్ స్టేటు ప్లస్ అదేవిధంగా అదర్ స్టేట్ కోటాలో ఓన్లీ హోమ్ స్టేట్ కోటాలో ఎన్ని సీట్లు ఉంటాయి మనకి స్టూడెంట్స్కి? హోమ్ స్టేట్ కోటాలో ఓన్లీ హోమ్ స్టేట్ కోటా చూసుకుంటే మనకి 2484. దీనిలో ఎన్ఐటీలో మరి చూసుకుంటే దీనికి ఓపెన్లో ఎన్ని సీట్లు ఉంటాయి? ఓపెన్ వాళ్ళకి 1351 అమ్మ, గుర్తుపెట్టుకోండి. జనరల్ స్టూడెంట్స్ 1351 ఉన్నాయి. అదేవిధంగా స్టూడెంట్స్ మరి 1351 కదా జనరల్ స్టూడెంట్స్. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 166 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 166. మరి అదేవిధంగా చూసినట్టయితే ఓబీసీ ఎన్సీఎల్ 443 ఉన్నాయి. ఇక ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎస్సీ 261, మరి ఎస్టీ పిల్లలకి 105 మరి సీట్లు ఉన్నాయి. ఓవరాల్గా 2400 సీట్లు అయితే ఎన్ఐటీలో ఉంటుంది. ఇక త్రిబుల్ ఐటీల్లో ఏంటంటే మనకి అన్ని ఇక ఆల్ ఇండియా కోటా. ఇక్కడ ఏంటంటే అదర్ స్టేట్ ఉండదు, హోమ్ స్టేట్ ఉండదు, ఆల్ ఇండియా కోటా ఎవ్రీవన్ ఎలిజిబుల్. త్రిబుల్ ఐటీ మనకి మొత్తం 32,628 సీట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉండటం బేసికల్గా ఓపెన్ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఓపెన్ స్టూడెంట్స్కి ఓపెన్లో 1803 సీట్లు ఉన్నాయి. మరి ఈడబ్ల్యూఎస్లో 252 సీట్లు ఉన్నాయి. 252 ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి. అంటే పీడబ్ల్యూడీ నేను కలపటం లేదు. తర్వాత ఓబీసీ ఎన్సీఎల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? ఓబీసీ ఎన్సీఎల్ 714 ఉన్నాయి. అదేవిధంగా చూసినట్టయితే ఎస్సీ పిల్లలకి 421 ఉన్నాయి. ఎస్టీ పిల్లలకి 336 అయితే ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ మీద వస్తాయి, నో ప్రాబ్లం. మరి ఇక జిఎఫ్టీ చూద్దాం. మన దగ్గర 54 జిఎఫ్టీ లాస్ట్ ఇయర్ 47 నుంచి ప్లస్ 9 జిఎఫ్టీలు మొత్తము దాదాపు 47, 9 దాదాపు మనకి 54 జిఎఫ్టీస్ ఉన్నాయి ఓవరాల్ ఇండియా వైజ్గా. ఈ జిఎఫ్టీలో మొత్తం సీట్లు మనకి 6945. దీనిలో కూడా 2 కోటాలు ఉంటాయమ్మ. దీనిలో కూడా ఆల్ ఇండియా కోటా ఉంటుంది, స్టేట్ కోటా కూడా. లోకల్ స్టేట్ వాళ్ళకి కొన్ని సీట్లు ఉండటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ జిఎఫ్టీలో ఏనుండే ఆల్ ఇండియా కోటా, అదర్ స్టేట్ 2 చూజ్ చేసుకోవాలి. మనము చూజ్ చేసుకుంటే 6,300. ఇక్కడ ఓవరాల్గా హోమ్ స్టేట్ కోటా చాలా తక్కువ ఉన్నాయమ్మ. అదర్ స్టేట్ కోటా, ఆల్ ఇండియా కోటా ప్లస్ అదర్ స్టేట్ కోటాకి 6,390 సీట్లు అయితే ఇక్కడ ఉండటం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే స్టూడెంట్స్ మనకు అస్సాము ఇవన్నీ కూడా 8 సీట్లు ఉన్నాయి. మీరు కౌంట్ కూడా చూసుకోవచ్చు. 8 సీట్లు, 2 సీట్లు, దేని దానికని కౌంట్ సీట్లు ఉన్నాయి. మరి సపరేట్గా ఎన్ఐటీ వరంగల్ అవి మన లోకల్ కాలేజీలు, త్రిబుల్ ఐటీ కర్నూలు ఎన్ని సీట్లు దాని మీద సపరేట్గా వీడియో చేద్దాం. వీడియో కూడా లెంత్ అయిపోతుంది కదా. బిర్లా మిశ్రాలో 11 సీట్లు, ఇవన్నీ కూడా మొత్తము 6,930. దీనిలో 6,390. దీనిలో ఎన్ని సీట్లు ఉంటాయి? జనరల్కి ఎన్ని సీట్లు ఉంటాయని మనకి 2,890 ఉన్నాయమ్మ జనరల్ స్టూడెంట్స్కి. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 5,000
592 ఈడబ్ల్యూఎస్. తర్వాత ఓబీసీ ఎన్సీలు 1425. తర్వాత ఎస్సీ స్టూడెంట్స్ 759 సీట్లు, ఎస్టీ 372 ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇది ఓవరాల్గా చూసినట్టయితే మనకి ఈసారి భారీగానే సీట్లు అయితే మేలటం అయితే జరిగింది. మరి అందరికీ సీట్స్ వస్తాయని నేనైతే భావిస్తాను. ప్రతి ఒక్కరికి కూడా మంచి సీట్స్ వస్తాయి. 15,423 సీట్లు. లాస్ట్ ఇయర్ ఇది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ సీట్లు కూడా మనం కౌంట్ చేద్దాం. ఎన్ని సీట్లు ఉంటాయి లాస్ట్ ఇయర్? 13,727 సీట్లు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు మనకి 1,700 సీట్లు అయితే చిల్లర సీట్లు అయితే పెరగడం జరిగింది. లాస్ట్ ఇయర్ 13,727 సీట్లు అయితే లాస్ట్ ఇయర్ ఉన్నాయి ప్రతి ఒక్కరు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్కి వచ్చినాయి. 60%. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పిల్లలకి మరి 60% అయినా వచ్చినాయి. మరి 60 రాదు కానీ 65 దాకా వచ్చినాయి ఎస్సీ పిల్లలకి. ఎస్టీ పిల్లలకి లాస్ట్ ఇయర్ ఒక 60% దాకా రావటం జరిగింది. ఓబీసీ ఎన్సీఎల్ పిల్లలకి దాదాపు 85% దాకా రావటం జరిగింది. మరి ఈడబ్ల్యూఎస్ ఒక 87-90% దాకా రావటం జరిగింది. ఒక 95 వస్తే మీకు కర్నూలులో మెకానికల్ అలాంటి సీట్లు కూడా లాస్ట్ ఇయర్ రావటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఏంటంటే ఎవరైతే మెంటర్షిప్ చేరారో ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ లిస్ట్ అయితే పంపిస్తాను. కేటగిరీ వైజ్గా ఎవరైతే మన మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి, ఎస్సీ పిల్లలకి, ఎస్టీ పిల్లలకి. ఇదంతా ఏంటంటే కలగవర గంపలాగా ఉంది. ఇప్పుడు నేను వీడియో చేశాను, ఒక లిస్ట్ అయితే ఎక్సెల్ షీట్ అయితే చూపించాను, అంతా కలగవర గంపలా. మరి స్టూడెంట్స్ ఈ విధంగా మరి ఎవరైతే లిస్ట్ అయితే మరి ఎస్సీ ఎస్టీ పిల్లలు కేటగిరీ వైజ్గా సపరేట్గా ఇస్తాను. ఇప్పుడు నేను వీడియో చేసి ఇది పెద్ద కలగవర గంప. ఇక జస్ట్ అనేది ఒక ఐడియా కోసం స్టూడెంట్కి ఎన్నెన్ని సీట్లు మిగిలి ఉన్నాయో మరి వీడియో మాత్రం చేయగలిగాను. కాబట్టి ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అయ్యారో వాళ్ళకి సపరేట్గా లిస్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అది గుర్తుపెట్టి జాయిన్ అవ్వని వాళ్ళకి జస్ట్ వీడియో చూసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి భారీగా మిగిలిపోయిన సీట్లు 15,423 సీట్లు అయితే మిగిలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 13,700 కంటే తక్కువ వచ్చినాయి అనుకో స్టూడెంట్స్ కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇప్పుడు మరి 13,700 కంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి దాదాపు 17,000 సీట్లు మిగిలిపోయినాయి. 17,000 సీట్లు పెరిగినాయి ఈసారి సీసీఎబ్లో. ఇది చాలా అదృష్టం. లైక్ అందరూ కూడా మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ వాళ్ళకి సపరేట్గా నేను లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వటం అయితే జరుగుతుంది 1 by 1 నైట్కి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.